ఏమండి, ఆషాఢం వచ్చేసింది. నేను మా పుట్టింటికి వెళ్తాను. మీరు దింపేసి వస్తాను అన్నా సరే, నన్ను వెళ్ళమన్నా సరే, ఎలాగైనా ఎప్పుడైనా నేను వెళ్తాను, వెళ్ళి తీరుతాను. ఇంట్లో ఉండి సినిమాలు చూడడం, డైలాగ్స్ అన్నీ నీ వెర్షన్లోకి మార్చేసి చెప్పేయడం, ఇలా నీ కళా ప్రదర్శన అంతా నా మీద రుద్దకుండా సాధారణంగా మాట్లాడొచ్చు కదే. సరే సరే, టాపిక్ డైవర్ట్ చేయకుండా ఎప్పుడు తీసుకెళ్తున్నారో అది చెప్పండి ముందు. రేపు వెళదాంలే. లేదు లేదు, నేను ఆల్రెడీ వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. ఇప్పుడే వెళ్దాం. నువ్వు ఫిక్స్ అయ్యి మళ్ళీ నన్నేదో పర్మిషన్ అడుగుతున్నట్టు ఈ బిల్డప్ ఎందుకో? ఎక్కడికి వెళ్ళేది? వెళ్ళడానికి వీల్లేదు. నేను కొత్తగా పెళ్ళై వచ్చినప్పుడు మా అత్తగారు నన్ను పంపించలేదు. ఇప్పుడు నేను నిన్నెలా పంపిస్తాను? నో ఛాన్స్ అంటే నో ఛాన్స్, అంతే. అత్తయ్య, మీ రివెంజ్ ప్లాన్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేద్దాం. మీరిప్పుడు నన్ను పంపిస్తే మా తోటలో పండే సీతాఫలాలు, అల్లనేరేడుకాయలు పట్టుకొస్తా. సరే, ఫుడ్ సెంటిమెంట్తో కొట్టావు కాబట్టి నీ సెంటిమెంట్కి కరిగిపోయి పంపిస్తున్నా. వెళ్ళు. వచ్చేటప్పుడు సీతాఫలాలు మరిచిపోయావో మానవత్వం కూడా చూపించను చెప్తున్నా. మా మంచి అత్తయ్య. సరే అత్తయ్య, క్యాబ్ వెయిట్ చేస్తోంది, వెళ్ళొస్తాను అని బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతుంది చిత్ర. ఈ గ్యాప్లో క్యాబ్ ఎప్పుడు బుక్ చేసావే? అమ్మో దేవుడా, దీంతో పెట్టుకుంటే మనకి తెలియకుండా మన కిడ్నీలు తీసి మనకే అమ్మేయగలదు. అమ్మా, అందరికీ నీలా కోడలితో ఫ్రెండ్లీగా ఉండే అత్త ఉండాలమ్మా. నాకంటూ మీ ఇద్దరూ కాక ఇంకెవరున్నారా? ఒక వయస్సు దాటాక చేయడానికి ఏమీ ఉండదు. ఏం చేయలేకపోతున్నామే అని పిల్లల్ని, కోడల్ని సాధించుకు బ్రతికే బదులు వాళ్లతో స్నేహంగా ఉంటే ఉన్న 4 రోజులైనా ఆనందంగా గడిచిపోతాయి కదా. సరే, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళు. నాకు సీరియల్స్ చూసే టైం అయ్యింది. నిన్న కోడలితో అంత్యాక్షరి ఆడుతూ గంపడంతా గుండె సీరియల్ చూడ్డం మర్చిపోయా అని కొడుకును బయటకు తోసేసి తలిపేసుకుంటుంది తల్లి. ఆ అబ్బాయిలకు కూడా అత్తగారింటికి వెళ్ళే ఆషాఢ మాసం ఉంటే బాగుండేది. కొన్ని రోజుల పాటు ఆఫీసుకు పోయే పనైనా తప్పేది అనుకుని వెళ్ళిపోతాడు. సాయంత్రం కిషోర్ ఇంటికి వచ్చేసరికి సుందరి బీరువాలో ఉన్న బట్టలన్నీ కింద పడేస్తూ ఉంటుంది. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావే? ఎందుకు బట్టలన్నీ ఇలా పడేస్తున్నావు? లేకుంటే ఏంట్రా, కోడలికి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇప్పుడు ఎలాగో కొత్త బట్టలు పెడతారు. దానికి పెట్టి నీకు పెట్టకుండా ఉంటారా? నీకు పెడతారు. నాకు పుట్టిల్లు అంటే నీ ఇల్లే కదా. ఈ ఆషాఢ మాసానికి నువ్వెలాగో కొత్త బట్టలు పెడతావు కదా అని పాత బట్టలు ఎవరికని ఇచ్చేద్దామని బయటకు తీస్తున్నా అని సుందరి మాట్లాడుతుండగానే చిత్ర నుంచి ఫోన్ వస్తుంది. ఏమండి, ఇప్పుడే టీవీలో చూపిస్తున్నారు, మా ఊరిలో కొత్త షాపింగ్ మాల్ పడింది. దాంట్లో పట్టు చీరలు, బెనారస్ చీరలు, అన్ని రకాల చీరలు కేజీ సేల్స్లో అమ్ముతున్నారంట. నేను కూడా వెళ్తున్నాను. కాస్త డబ్బులు పంపిస్తారా? గ్యాప్ ఇవ్వండి, కాస్త గ్యాప్ ఇవ్వండి. అమ్మ మాట్లాడడం ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, ఇంతలో నువ్వు మొదలెట్టావా? కేజీ సేల్స్లో చీరలు కొనడమేంటి? కేజీ సేల్సా? నాకు కూడా అవే కావాలి. కోడలా, ఖతర్నాక్ ఐడియా ఇచ్చావు. కిషోరా, పదరా షాపింగ్ మాల్కి. ఏమండి, డబ్బులు పంపిస్తే నేను కూడా వెళ్తాను. మీ పుట్టింటికి వెళ్ళావు కదా, వాళ్లే అడుగు. నా పుట్టిల్లు ఇదేరా, అందుకే నిన్నే అడుగుతున్నా అని ఇద్దరు కిషోర్తో గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉండేసరికి కిషోర్ బుర్ర వేడెక్కిపోతుంది. ఆపండి అని గట్టిగా అరిచేసి, అమ్మా కాఫీ పట్టుకొని రా అమ్మా, తల పగిలిపోతుంది. కాఫీ తాగాక వెళ్దామా? సరేరా, అలాగే తీసుకునొస్తాను అని సుందరి చెప్పి లోపలికి వెళ్ళగాని ఫోన్లో ఉన్న చిత్ర, సరే అండి, తీరిగ్గా కాఫీ తాగేసి డబ్బులు పంపించండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. కిషోర్ చేసేదేమీ లేక చిత్రకి డబ్బులు పంపించేసి తల్లిని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్తాడు. సుందరి పిచ్చి పట్టిందానిలా షాపింగ్ మాల్లో ఉన్న బట్టలన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటుంది. అమ్మా, లేడీస్ సెక్షన్ కిందే ఉంది కదమ్మా, ఇక్కడ జెంట్స్ది. తెలుసులేరా, నాదేముందిరా ముసలిదాన్ని, చీరలు కట్టేది తప్పిపోతుందా ఏంటి? నువ్వెలాగూ బట్టలు కొనుక్కోవాలంటే 1కి 100 సార్లు ఆలోచిస్తావు. ఎప్పుడో 3-4 ఏళ్ల కింద కొన్న బట్టలే ఇంకా నడిపిస్తున్నావు. నా కొడుకు కొత్త బట్టలేసుకుని రాజాలాగా తిరుగుతుంటే చూడాలని నాకు ఉండదా ఏంటి?
ఇదిగో ఈ చొక్కా చూడు, ఎంత బావుందో. నీకు చాలా బావుంది, తీసుకోరా అని కిషోర్ కోసం చాలా బట్టల్ని వెతికి పెడుతుంది తల్లి. అలా కిషోర్కి తల్లి బట్టలు తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందిరా. ఇంత రాద్ధాంతం చేస్తే గాని నువ్వు బట్టలు తీసుకోవడానికి రాలేదు అని సుందరి చెప్తుండగానే కిషోర్ వెనక పెట్టుకున్న చేతుల్ని ముందుకు పెట్టి తల్లి ముందు చీరలు వేస్తాడు. నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నేను నీ గురించి ఆలోచించనా అమ్మా? ఇంతకీ ఈ బట్టల పిచ్చిది ఎన్ని బట్టలు కొన్నదో ఏమో. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. అల్లుడు గారు, నేను అత్తయ్యను మాట్లాడుతున్నాను. అత్తయ్య నమస్కారం. చిత్ర లేదా అత్తయ్య? ఎక్కడికైనా వెళ్ళిందా? అవును బాబు, కాస్త నిరాశలోకి ఇంకాస్త నిస్పృహలోకి వెళ్ళింది. ఏమైందో చెప్పండి అత్తయ్య. నువ్వు డబ్బు పంపించగానే ఈ పిచ్చిది లగెత్తుకుంటూ కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్కి వెళ్ళింది. ఆషాఢ మాసం స్పెషల్ షాపింగ్ మాల్ అంట. పైన పట్టు చీర పెట్టి దాని కింద కనిపించకుండా అన్ని నాసి రకం చీరలు పెట్టాడు. ముందుగానే వాపసు తీసుకోబడదు అని పెద్ద బోర్డు పెట్టి బిల్లో కూడా వాపసు లేదు అని రాశాడు. ఇదేమో ఆశ అదుపు లేకుండా పైన చీరని మురిసి ఇష్టం వచ్చినట్టు కొనది. ఇప్పుడు తల పట్టుకొని కూర్చుంది. ఒకసారి ఫోన్ తన దగ్గర పెట్టండి అత్తయ్య, నేను మాట్లాడతాను అని అనగానే తల్లి ఫోన్ చిత్ర దగ్గర పెట్టేస్తుంది. చిత్ర ఎప్పుడో బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకునేది ఒక్క చీర. ఊళ్ళో ఎవరి పెళ్ళైనా, చుట్టుపక్కన ఎవరింట్లో ఫంక్షన్ అయినా మళ్ళీ చీరలు కొనుక్కుంటూ ఉంటావు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంత ఆశ ఎందుకు? ఆషాఢ మాసం అంటేనే చీరలు కొనుక్కోవాలి కదా, అది ఆచారమే కదా. ఎవరో నీలాంటి వాళ్లే చెప్పుంటారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకి ఎంతో కొంత ఇంటి మీద మనసు లాగుతుంది కాబట్టి అత్తారింట్లో వెళ్తానని చెప్తే ఏదో ఒక కారణం చెప్పి ఆపుతారేమో అని ఇలా ఆచారం అని పెట్టి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటికి పంపించాలని చెప్పారు పెద్దలు. సంతోషం కోసం పుట్టింటోళ్ళు చీరో రవికో పెడితే ఆనందంగా తెచ్చుకోవాలి, కానీ ఇలా గంపెడు బట్టలు తెచ్చుకుంటారా ఎవరైనా? అవును తల్లి, అత్తారింటి ఆహారపు అలవాట్లు నీకు అలవాటయ్యాయా? వాళ్ళు తినే వంటలు నీకేమైనా చేయరాకుంటే ఈ నెల రోజుల్లో నా దగ్గర నేర్చుకుని వెళ్ళు, సరేనా? ఆగమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా చీరలు పోయిన బాధలు నేనుంటే వంటలు పెంటలు అని మాట్లాడతావు. వంటల కోసం యూట్యూబ్ ఉంది, అది కాకుంటే నిన్ను ఫోన్లో అడుగుతాను, చెప్పు. ఇలా ఇప్పుడు కాదు. అమ్మా పద, నా ముందు ఈ చీరలు తీసుకుని వెళ్ళి వాడి ముఖం మీద పొడిసి వద్దాం. ఇంకొకసారి ఇలా చీరలు బట్టలు అని వెళ్తే అడుగు అని చీరలన్నీ తీసుకుని షాపింగ్ మాల్ దారి పడుతుంది చిత్ర.